స్టఫ్డ్ చికెన్ మిర్చి. ఓ మై గాడ్, స్టఫ్డ్ చికెన్ మిర్చి నిజంగానే చాలా స్పైసీగా ఉండబోతుంది. అండ్ ఎస్, చికెన్ అందరూ ప్రోటీన్ కాబట్టి అందరూ కంపల్సరీ తీసుకుంటున్నారు. బట్ ఇలా కొంచెం డిఫరెంట్ వేలో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇన్ హెల్దీ వేనే నువ్వు కుక్ చేస్తావు కాబట్టి పర్ఫెక్ట్ అనమాట. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓ మై గాడ్, చాలా ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా స్పైసెస్ తీసుకొచ్చేసావు. చికెన్ కూడా చాలా చంక్స్ లాగా చిన్న చిన్నగా తీసుకొచ్చేసావు అనమాట. అండ్ బజ్జీకి వేసుకునే మిర్చి, కొబ్బరి తురుము అనేది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనమాట. ఓకే, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్, 1 స్పూన్. ఇంకొక స్పూన్. ఓకే, ముందుగా వాము కొంచెం. సో ఇదైతే కంపల్సరీ ఉండాలి. మిర్చినే స్టఫ్డ్గా చేసుకుంటున్నాం కాబట్టి వామ్ అనేది కంపల్సరీ. అవును, అండ్ ఇంకొకటి మనము నాన్ వెజ్ యూస్ చేసేటప్పుడు కూడా యూస్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఆ తర్వాత సోంపు కూడా. ఈ రెండే ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది అనుకుంటున్నా, టేస్ట్ వైజ్ కూడా. టేస్ట్ వైజ్ అండ్ న్యూట్రిషన్ వైజ్గా కూడా రెండు బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, యా, నెక్స్ట్. ఆ తర్వాత ఉల్లిపాయలు. సో మరి ఇప్పుడు అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్గా టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. 1 మెంబర్ అట్లీస్ట్ ఇన్ ఏ ఫ్యామిలీ ఉంటారు. సో లాంటి వాళ్ళు ఇటువంటి రెసిపీస్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి? సో ఏదైనా మనము చూస్ చేసుకునేటప్పుడు రెసిపీ అందులో బ్యాలెన్సింగ్కి ఇంకొకటి పెట్టుకోవాలి. ముందుగా మనకు డైజెషన్ రిలీఫ్ చేసేవి ఏంటి అంటే ఒకటి మెయిన్గా వచ్చేసి వాము, సోంఫ్ అండ్ అలాగే జీరా. లేదు అంటే మనం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మంచి ప్రోబయోటిక్ కాబట్టి గట్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది. ఇవి కూడా మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయొచ్చు. లేదు అంటే మనం ఫుడ్ తిన్న తర్వాత అయినా సరే జీరా వాటర్ కానీ సోంపు వాటర్ కానీ తీసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్. తర్వాత టమాటో ప్యూరీ. ఓకే, ఆ తర్వాత మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా కొంచెం పెప్పర్, ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, జీరా పౌడర్ కొంచెం, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎస్, అవును. నెక్స్ట్. ఆ తర్వాత చికెన్ కూడా. ఇది ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్. ఓకే, సో ఆల్రెడీ నువ్వు బాయిల్ చేస్తావు కాబట్టి ఎక్కువ టైం పట్టదు. బట్ చికెన్కి మాత్రం ఆ గ్రేవీ ఫ్లేవర్ మాత్రం ఇంకార్పొరేట్ అవుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇంకా కొబ్బరి తురుము కూడా. ఓకే, ఓకే, సో పర్ఫెక్ట్. ఇది కొంచెం కుక్ అవుతుంటుంది. ఈలోపు మనము జస్ట్ మిర్చి ప్రిపేర్ చేసుకోవచ్చు స్టఫింగ్కి. ఓకే, అయితే కొంచెం కారం లేకుండా ఉంటుంది. అవును, లోపల ఉన్న సీడ్స్ అన్ని కూడా మనం తీసేయాలి. ఓకే, యూజువల్గా కొంతమంది టేస్ట్ ఉండట్లేదు, టేస్ట్ తగలట్లేదు అంటుంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం టేస్ట్ బర్డ్స్ని అలాగా ఎన్హాన్స్ చేయడానికి ఇది బెస్ట్ రెసిపీ అనిపిస్తుంది. బెస్ట్. ఎక్కువగా ఈ మిరపకాయ బజ్జీలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలా కొంచెం అప్పుడప్పుడు స్టఫ్డ్ది కూడా ఇస్తూ ఉండాలి. ఓకే, అండ్ డీప్ ఫ్రై కాకుండా చేస్తున్నాం మనం. అవును,
ఓకే, పర్ఫెక్ట్. సో నువ్వు అవి మిర్చి ప్రిపేర్ చేస్తూ ఉండు, ఈలోపు చికెన్ కూడా కాస్త కుక్ అవుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా ప్రిపేర్ చేస్తావు మిర్చి కూడా. ఇంకా స్టఫింగ్ చేసేద్దాం. స్టఫింగ్ చేసి సో చక్కగా స్టఫింగ్ కూడా చేసేసాము. ఇంకా దాన్ని జస్ట్ షాలో ఫ్రై చేయాలంటే. అవును. ఓకే ఓకే. సో నూనె వేసుకుందాం. ఓకే, సో ఒక మంచి స్పైసీగా ఉన్న స్నాక్స్ అనమాట. మరి ఇవి చాలా మంది బజ్జీస్లా కూడా వేసుకుంటుంటారు, మరి అలా వేసుకోవచ్చా లేకపోతే ఇలా కూడా ఓకే? ఇలా కూడా ఓకే, ఎందుకంటే మనం స్టఫ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసామంటే సార్ట్ చేసాం కదా, సో జస్ట్ దాన్ని చాలా ఫ్రై చేసి తీసుకుంటేనే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మరి కొద్దిగా స్పైసీగానే ఉంటుంది కాబట్టి మరి ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ అండ్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మీల్స్లో మనం సైడ్ డిష్ లాగా యూస్ చేయొచ్చు అండ్ అలాగే స్నాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఎలాగో చక్కగా కాల్చుకోవాలి, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో చూసారు కదండి, ఈ రెసిపీ కొంచెం సేపు వెయిట్ చేయాలి, చక్కగా కాల్చుకోవాలి కాబట్టి కాసేపు వెయిట్ చేయండి. సో కాసేపు అయితే వెయిట్ చేసాము, చక్కగా వేగిపోయాయి. సో ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఓకే లాస్య, స్టఫ్డ్ చికెన్ మిర్చి రెడీ అయిపోయింది. స్టఫ్డ్ చికెన్ మిర్చి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ చికెన్ మిర్చికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన చికెన్ 1 కప్పు, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వాము 1 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, టొమాటో పేస్ట్ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా. స్టఫ్డ్ చికెన్ మిర్చి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వాము, సోంపు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, మిరియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చికెన్, పచ్చి కొబ్బరి తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. బజ్జీ మిరపకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. దీనిలో చికెన్ మిశ్రమం స్టఫ్ చేసి పాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్టఫ్డ్ చికెన్ మిర్చి రెడీ.